లైక్ ఈయన ఎక్స్పీరియన్స్ 11 years ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్కే చేస్తాడంట ఆయన. ఒక 2 major రీజన్స్ నేను అప్పుడు ఐడెంటిఫై చేయలేకపోయాను అనమాట. మా దగ్గరికి రావడం వల్ల మీరు ఎక్స్ట్రా జిఎస్టీ అమౌంట్ మీ జేబులో నుంచి పే చేయడం అట్లా ఏముండదు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను రీసెంట్గా చిన్న వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను. సో సర్వీసింగ్ కూడా మనం బైక్ సర్వీసింగ్, బైక్ కండిషన్ కూడా చూసుకోవాలంటే మనం ప్రాపర్గా సర్వీసింగ్ చేయించుకోవాలి. రాయల్ ఎన్ఫీల్డ్కి ఏంటంటే నేను షోరూమ్కి ఇస్తున్నాను కానీ నాకు ప్రాపర్గా క్లారిటీ ఉండట్లేదు. అంటే ముందు చేయించిన దానికి తర్వాత చేయించిన దానికి నాకు పెద్ద వేరియేషన్ అనిపించట్లా, అంటే అంత క్లియర్గా ఉండట్లేదు నాకు. సో అందుకే నేను ఏం చేశానంటే ఈసారి గో బైక్లో ఇద్దామని చెప్పి అనుకున్నాను. ప్రగతి నగర్లో అయితే గో బైక్ ఉంది ఇక్కడ. ఈ గో బైక్లో చేయిద్దాం. లాస్ట్ టైం ఒకసారి చేయించాను, కొంచెం నాకు క్లారిటీ ఉంది, ఆ సౌండ్స్ కానీ అన్నీ క్లారిటీ ఉన్నాయి. చైన్ కిట్ మొత్తం అంతా మార్చాడు, నాకు కొంచెం డిఫరెన్స్ కనిపించింది అనమాట. ఈవెన్ ప్రైస్ ఎలా ఉన్నా కూడా మనం బైక్ రైడ్ చేసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ మనకు లేకపోతే వేస్ట్ కదా. నేను ఏం చేస్తానంటే ఏమేమైతే చేంజ్ చేస్తున్నాడు, దాని బడ్జెట్ ఎంత అయింది, దాని ఎస్టిమేషన్ ఎంత అయింది, ప్రతిదీ చూపిస్తాను మీకు. సో దాన్ని బట్టి మీకు కూడా క్లారిటీ ఉంటుంది అనమాట. అంటే మనం బండి దగ్గర ఉండి చేయించుకుంటే అది వేరు. ఎందుకంటే నేనైతే అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ అని, తర్వాత మోస్ట్లీ నేను పర్ డేకి ఒక 50 kilometers దాకైనా నేను బైక్ రైడ్ చేస్తాను. సో దాన్ని బట్టి నేను ఏంటంటే దగ్గరుండి చేయించుకుంటే మనకు కూడా తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది మనకు కూడా తెలుస్తుంది అనమాట. ఇంతకుముందు నేను ఇప్పుడే టైర్స్ చేంజ్ చేయించాను, ట్యాపింగ్ సౌండ్ చేయించాను. ట్యాపింగ్ సౌండ్ అంటే మనం బండి స్టార్టింగ్లో కొన్నప్పుడు ఏ క్లారిటీ ఉందో అదే క్లారిటీ ఉంటుంది అనమాట ట్యాపింగ్ సౌండ్ అంటే. ఇదే గో బైక్, ప్రగతి నగర్ గో బైక్ ఇక్కడ చేయిద్దామని అనుకుంటున్నాను నేను. 2.7 వరకే అవుతుంది. ఓకే, ఇంక్లూడింగ్ ఒకవేళ ఎయిర్ ఫిల్టర్ ప్లగ్ కూడా పడితే అమౌంట్ యాడ్ అవుతుంది. నార్మల్గా అయితే ఉంటుంది. ఓకే, ఈ పార్ట్స్ పడితే ఈ అమౌంట్ యాడ్ అవుతుంది. బిఫోర్ సర్వీస్ మనకి ఇది కంప్లీట్ వాక్ ఓవర్ అన్నట్టు. బండి పొజిషన్ ఎలా ఉంది, నేను ఆల్రెడీ సౌండ్ మీకు ట్యాపింగ్ సౌండ్ చేసి చూపించాను. సర్వీసింగ్ తర్వాత కూడా మనకు పెద్ద క్లారిటీ ఏం రాదు, కానీ రిమైనింగ్ మీకు ఒకసారి మొత్తం చూపిస్తాను. అండ్ ఇది కూడా, ఈ గార్డ్ కూడా నేను చేంజ్ చేయిస్తాను అనమాట. ఇంతకుముందు ఎప్పుడో ఇది కొన్నప్పుడు తీసుకున్నాను, ఇది కూడా నేను చేంజ్ చేయిస్తాను. ఇది ఆల్రెడీ సౌండ్ వస్తుంది, వెళ్తున్నప్పుడు సౌండ్ వస్తుంది. ఇది బెండ్ అయింది కూడా. ఇక్కడ నేను చేయించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే షోరూంలో మనం సర్వీసింగ్లు చేయిస్తుంటే ఆ బ్రాండ్ షర్ట్లు వేసుకుంటున్నారు, కానీ ఆ క్లారిటీ నాకు ముందు మనం ఇచ్చినప్పటికీ తర్వాత తీసుకున్నప్పటికీ నాకు పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లా. వాళ్ళేమో పార్ట్స్ చేంజ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 3,000 మనకు బిల్ దాకా అయితే పడుతుంది, కానీ నాకు క్లారిటీ ఉండట్లా. ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, స్టాఫ్ అంతా కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు అనమాట. సో అందుకోసం అని చెప్పి మొత్తం ఇంచుమించు అన్ని బైక్స్ కూడా చేస్తున్నారు. ఈ ప్లేస్ కూడా పెద్దది ఉంది, మొత్తం ఎక్విప్మెంట్ కూడా ఉంది. మనకి ఏమైనా పార్ట్స్ ఏమైనా కావాలన్నా కూడా జెన్యూన్ పార్ట్స్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ స్పేర్ పార్ట్స్ అన్నట్టు ఇక్కడ. సో మనకు అక్కడ ఏవైతే మెన్షన్ చేశారో ఆ మెన్షన్ చేసినవన్నీ కూడా ఇక్కడ మనకు రాశారనమాట. సో అవే స్పేర్ పార్ట్స్ నేను చూపిస్తున్నాను. ఇంజిన్ మన హీట్ ఆయిల్ అన్నట్టు ఇది. సో ఫిల్టరు, స్పార్క్ ప్లగ్ ఒకటి అన్న. ఇదేంటన్నా ఇది? డిస్క్ ప్యాడ్సా? ఇది ఎయిర్ ఫిల్టరా? ఓకే. అందులో ఉన్నది తీసేస్తారా ఇది, లేదంటే వేసేయడం? వేసేయాలి అంతేనా? మనం వేసినాక ఒక 20 minutes బండి స్టార్ట్ చేసి మొత్తం తీసుకుని వచ్చేస్తాం. ఓకే ఓకే. ఇక్కడ ఆల్రెడీ పంక్చర్ పడింది, మనం రైడ్ చేసినప్పుడు ఎక్కడో పంక్చర్ పడింది. లక్కీగా మనకి ఏంటంటే ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు, లోపల ఉండిపోయింది అనమాట. తీపిచ్చాను.
ఇప్పుడు ఏంటంటే మనం ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేస్తున్నాము. యాక్చువల్గా ఎయిర్ ఫిల్టర్ ఏంటంటే 2 సర్వీసెస్ దాకా ఉంటుంది. బట్ మనం కొంచెం హార్డ్గా యూజ్ చేస్తే సజెస్టెడ్ ఏంటంటే చేంజ్ చేసుకోవడం మంచిది. నేనైతే ఆల్మోస్ట్ 50 to 60 కిలోమీటర్స్ తిరుగుతాను కాబట్టి చేంజ్ చేయించుకోవడం మంచిది అన్నట్టు. సో మనం బయట చూడొద్దు అన్నట్టు, ఇది లోపల చూడాలన్నమాట. సో లోపల అంతా బ్లాక్ అయిపోయిందంటే డస్ట్ ఎక్కువ పడినట్టు అన్నమాట. సో ఇది మళ్ళీ ఇప్పుడు మనం ఫ్రెష్గా వేయించుకుంటాం. ఇది ఫ్రెష్ ఎయిర్ ఫిల్టర్ మనకి కొత్తది, ఇప్పుడు ఇది వేస్తాం అన్నమాట. ఎంత దీని ప్రైస్ ఆల్మోస్ట్ 160 ఉంది. డిస్కౌంట్ కూడా మనకి ఇస్తున్నారులే ఇక్కడ, 160 ఉంది దీని ప్రైస్. సో నేను ఇంతకుముందు చూపించాను, అది వైట్ కలర్లో ఉంది కదా. ఇప్పుడు చూడండి లోపల ఎలా ఉంది ఫ్రెష్గా. థ్యాంక్ యూ అండి గోబైక్కి విజిట్ చేసినందుకు. అండ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు ఫస్ట్ టైం వచ్చి సాటిస్ఫై అయ్యారు, సెకండ్ టైం కూడా మళ్ళీ మీ వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్ మా గోబైక్ ప్రయత్నం తీసుకొచ్చారు. అది లైక్ నేను చెప్పేది ఒకటి ఏంటంటే, గోబైక్కి వేరే సర్వీస్ సెంటర్కి డిఫరెన్స్ ఏంటంటే, గోబైక్లో మనం ఒక కస్టమర్కి ఒక పార్ట్ వేస్తేనే అది బిల్లోకి యాడ్ అవుతుంది. అప్పుడే ఇన్వెంటరీ నుంచి బయటకు వెళ్తుంది, కస్టమర్ బిల్లోకి వస్తుంది. ఏ మనిషి కూడా పార్ట్ వేయకుండా పార్ట్ వేసాము అని అనడానికి లేదు, కస్టమర్కి బిల్ ఎక్స్ట్రా వేయడానికి అసలే లేదు. ఓకే. సో 10 రూపాయల బిల్ అయితే 10 రూపాయలే వస్తుందండి. దట్ టు గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం, జిఎస్టీ రూల్స్ ప్రకారం మనం బిజినెస్ చేస్తున్నాం అనమాట. ఓకే. ఇంకా కొంతమంది అపోహ ఉందన్నమాట, మన దగ్గరకు వస్తే జిఎస్టీ ఉంటుంది అనేది. సపోజ్ ఈ పెన్ ఉందనుకోండి, ఇది 10 రూపాయలు అనుకోండి, మీరు బయట కూడా 10 రూపాయలు పెట్టే కొంటారు, మా దగ్గర 10 రూపాయలు. బట్ మా బిల్లో మాత్రం ఇది 8 రూపాయలు, 20 రూపాయలు జిఎస్టీ అని కనిపిస్తుంది, అంతే తేడా. మా దగ్గరికి రావడం వల్ల మీరు ఎక్స్ట్రా జిఎస్టీ అమౌంట్ మీ జేబులో నుంచి పే చేయడం అట్లా ఏమి ఉండదు. మీరు లోకల్ గ్యారేజ్లో ఎక్కడైతే జిఎస్టీ బిల్ ఇవ్వరో అక్కడ కూడా మీకు ఇంక్లూడింగ్ జిఎస్టీ దొరుకుతుంది. బట్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా వాళ్ళు జిఎస్టీస్ అన్ని పే ఏం చేయరు, అంటే గవర్నమెంట్ రూల్స్ ఫాలో చేయరు. థ్యాంక్ యూ. మీకు కనిపిస్తుంది కదా ఆయిల్, అది ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయింది. మనం మేబీ ఇంకో 2-3 రైడ్స్ మనం చేసుకున్నా ఏం కాదు, కానీ బట్ వచ్చాం కాబట్టి ఒకటేసారి చేంజ్ చేసుకుంటే మంచిది అన్నట్టు. మొత్తం బ్లాక్ అయిపోయింది ఆయిల్ అంతా. సో ఇట్స్ బెటర్ మనం ఇప్పుడే చేంజ్ చేయించుకుంటే మంచిది. మనం ఏ పార్ట్స్ అయితే మేజర్గా చేంజ్ చేసుకోవాలో రెగ్యులర్గా, అది కొంచెం ఇంకొక 3-4 రైడ్స్ వరకు యూజ్ అవుతాయన్నా కూడా నేను ఇమ్మీడియట్గా చేంజ్ చేయించేస్తున్నాను. మళ్ళీ సెపరేట్గా దానికోసం రాలేము. ఒక 4 months టైం పట్టినా కూడా మళ్ళీ మనం చేయించుకోలేము అన్నట్టు. సో అట్లా ఇదంతా ఆయిల్ ఫిల్టర్ అన్నట్టు. ఇది యాక్చువల్గా హార్డ్ అయిపోతుంది అనమాట. మనం ప్రతి సర్వీసింగ్కి చేంజ్ చేయించుకోవాలి. ఇది కానీ వన్స్ హార్డ్ అయిపోయిందంటే ఇంకా మనకి ఆయిల్ సర్క్యులేషన్ అదంతా మనకు అవ్వదు అనమాట. సో ఇదేంటంటే ఎవ్రీ సర్వీసింగ్కి అట్లీస్ట్ 4 monthsకి ఒకసారి మనం చేంజ్ చేయించుకుంటే సజెస్టెడ్ అన్నట్టు. ఇది ఫ్రెష్ ఆయిల్ ఫిల్టర్. టైర్స్ కూడా నేను లాస్ట్ టైమే చేయించాను గోబైక్లో. సో ఇది ఆల్మోస్ట్ 5500 పడినాయి అనమాట 2 టైర్స్. అప్పటికే నేను ఆల్మోస్ట్ ఒక 30,000 తిరిగేశాను. బండి తీసుకొని ఒక 4 years అవుతుంది, కానీ టైర్స్ గ్రిప్ కూడా ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 5 months అవుతుంది చేంజ్ చేయించి. సో నేను 2025లో నా రాయల్ ఎన్ఫీల్డ్ అయితే సేల్ చేసేద్దాం అనుకున్నాను. ఒక 2 major రీజన్స్ నేను అప్పుడు ఐడెంటిఫై చేయలేకపోయాను అనమాట. ఒకటి ట్యాపింగ్ సౌండ్, ఓకే. సెకండ్ది వచ్చి చైన్ కిట్ అనమాట. సో ఈ 2 reasons వల్ల నేను ఎంత యూజ్ చేసినా కూడా నాకేం క్లారిటీ రావట్లా. అమ్మేస్తే బాగుండు అనుకున్నాను. ఎప్పుడైతే ఆ 2 problems మనం సార్ట్అవుట్ చేయించుకున్నామో ఇక్కడ గోబైక్లో, సో మనకేంటంటే ట్యాపింగ్ సౌండ్ ఎప్పుడైతే చేంజ్ అయిందో, అంటే మనం బండి కొన్నప్పుడు ఏ సౌండ్ అయితే వస్తుందో అదే సౌండ్ ఎప్పుడైతే మనకు వచ్చిందో సో హ్యాపీ అనమాట. సో ఇట్స్ వర్త్ అని అనిపించింది నాకు. ఇంకా అప్పటి నుంచి నేను ప్రతి సర్వీసింగ్ ఏంటంటే గోబైక్లో నేను ఉండి చేయించుకుంటాను. ఎంత ఇది ఉన్నా కూడా మనం ఉండి చేయించుకుంటే అది వేరు. మహా అయితే మనకు ఒక 1 day వేస్ట్ అవుతుంది. సో మనకు కూడా అసలు ఏం జరుగుతుందో క్లారిటీ ఉంటుంది కదా. ఇది మనకి జెన్యూన్ రాయల్ ఎన్ఫీల్డ్ లిక్విడ్ ఇంజిన్ ఆయిల్ అంట. సో 15W50 వేరియంట్ ఇది. సో ఆల్మోస్ట్ మనకి ఇది 1.8 liters వస్తుందన్నమాట, 1800 ml అన్నట్టు. సో లాస్ట్ డ్రాప్ వరకు మనకి వేసి చూపించారన్నమాట, మాత్రం కూడా మిస్ చేయకుండా. సో యాక్చువల్గా ఈ బ్రేక్ ప్యాడ్స్ అంటాం కదా, ఇది ఎవ్రీ
సర్వీసింగ్కి చేంజ్ చేయించుకుంటే మంచిది. నేనైతే 50 కిలోమీటర్స్ రోజు తిరుగుతాను కాబట్టి చేంజ్ చేయించుకోవాలా. ఆ చేంజ్ చేయించుకోకపోతే ఏమవుతుందని చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా, ఇది మొత్తం అరిగిపోతుంది అనమాట. సో ఇది అరిగిపోతే ఇది మళ్ళీ సపరేట్గా మనకు ఒక 2500 అట్లా పడుతుంది. మళ్ళీ ఆ స్పేర్ పార్ట్ మనం తెప్పించుకోవాలన్నమాట, స్టాక్ రెడీగా ఉండదు. సో అందుకోసం అని చెప్పి ప్రతి సర్వీసింగ్కి ఇది చేంజ్ చేయించుకుంటే మంచిది. బ్రేక్ ప్యాడ్స్ మొత్తం అన్నీ అరిగిపోయినాయి అనమాట. చూడండి దీని బ్రేక్ కూడా వచ్చింది. సో క్లియర్గా కనిపిస్తుంది అరిగిపోయింది అనమాట. ఇది యాక్చువల్గా బ్రేక్ ఆయిల్. ఈ బ్రేక్ ఆయిల్ కూడా మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది. ఇది కూడా మనం చేంజ్ చేయించుకోవాలి. అంటే మనకి ఇది మొత్తం ఓపెన్ చేసినంత వరకు మనం ఎలా వాడామన్నది బయట నుంచి చూసి చెప్పలేమన్నమాట. మొత్తం మనం కంప్లీట్గా చూస్తేనే కానీ మనకి ఈ పార్ట్స్ పడతాయి అనేది క్లారిటీ వస్తుంది మనకి. నేను టైంకి చేంజ్ చేయించలేదు అది యాక్చువల్గా. ఆల్మోస్ట్ 6 months అయిపోతుంది మనం బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయించి. సో అవి హార్డ్ అయిపోయినాయి అనమాట. అవి రావడానికి పెట్టడానికి ఇద్దరు హెల్ప్ కావాలన్నట్టు. ఇవి బ్రేక్ ప్యాడ్స్, డిస్క్ ప్యాడ్స్ 230 రూపీస్ అన్నమాట. ఓకే, ఇంకా మనం చేంజ్ చేసిన దానికి దీనికి థిక్నెస్ చూడండి. చూడండి ఫ్రెష్గా వేసాం అన్నట్టు. సో మొత్తం బ్రేక్ ఆయిల్ అంతా పాతదంతా అట్లా డ్రైన్ అయిపోవాలన్నమాట. బ్లాక్ అయింది కదా. సో ఇప్పుడు మనం యూజ్ చేసిన ఫ్రెష్ది ఏంటంటే రావాలి దీంట్లోకి, అప్పుడు దాకా యూజ్ చేస్తారనమాట. అది ఫిల్ చేస్తూ ఉంటారు పక్క నుంచి. పాత ఆయిల్ మొత్తం డ్రైన్ అయిపోవాలి. డ్రైన్ అయిపోతే ఇది ఈ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు ఫ్రెష్ ఆయిల్ పడుతుంది అన్నమాట. సో పాతది మొత్తం డ్రైన్ అయిపోయింది అన్నట్టు. కలర్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది యాక్చువల్గా స్పార్క్ ప్లగ్ అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ మనం ఇది ఏంటంటే ఇది యాక్చువల్గా పోదు, బట్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి చేంజ్ చేయించుకుంటే మంచిది. యాక్చువల్గా ఏంటంటే ఒక 10,000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేయించుకుంటే మంచిది అని సజెస్ట్ చేస్తారు. బట్ ఇది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పోదు. నేను ఎందుకంటే చేంజ్ చేయిస్తున్నాను, వల్ల మనకు ప్రాబ్లం రాకూడదండి. ఇది పాతది అన్నట్టు. సో ఇది ఫ్రెష్. దీని ప్రైస్ కూడా మనకి 258. డిస్కౌంట్ అయిన తర్వాత మొత్తం మనకి ఎంత ప్రైస్ పడిందో నేను మీకు ప్రతిదీ మీకు డీటెయిల్గా చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ బ్రేక్స్ చెక్ చేస్తున్నాడు మనోడు. చెక్ చేసి క్లీన్ చేస్తారు. యాక్చువల్గా బాగానే ఉన్నాయంట బ్రేక్ ప్యాడ్స్, ఇవి బాగానే ఉన్నాయి ఫ్రంట్వి, ఏం చేంజ్ చేయక్కర్లేదు. కానీ నామినల్ క్లీనింగ్ ఉంటుంది, అది చేస్తానని చెప్తున్నాను. చేంజ్ చేయిద్దామా? బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి కదా. దీని థిక్నెస్ కూడా గట్టిగా ఉంది కదా. ఓకే, సో మొత్తం సర్వీసింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ వాటర్ సర్వీసింగ్. ఇది ఒకటి చేంజ్ చేయిద్దాం అనుకుంటున్నాను. సో ఇదేంటంటే నాకు ఒరిజినల్ ఆర్ఈ ఇదే కావాలి, రాయల్ ఎన్ఫీల్డ్ ఇదే కావాలి. మన వాళ్ళ దగ్గర సింగిల్ బార్స్ ఉన్నాయన్నమాట. ఇలా ఫుల్ సేఫ్టీ, ఇలా ఫుల్ మొత్తం కవర్ అయినట్టు ఈ బార్స్ లేవు. సో నేను అది బయట చేంజ్ చేయిద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది ఫ్రంట్ బ్రేక్ ఆయిల్ అనమాట. సో ఇది ఓపెన్ చేసి దీన్ని మళ్ళీ దాని సిచ్యువేషన్ చూసి టాప్అప్ చేస్తారన్నట్టు. ఇది ఫ్రంట్ బ్రేక్ ఆయిల్ టాప్అప్ అన్నట్టు. మనకి చేసిన తర్వాత కూడా మనకి సర్వీస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ సర్వీస్ సింబల్ తీపిచ్చేస్తున్నాను అనమాట. లాంగ్ ప్రెస్ ఇవ్వాలి అది. ఓకే, అచ్చా, లాంగ్ ప్రెస్ ఇస్తే సర్వీస్ సింబల్ పోతుంది అన్నట్టు. ఓకే, ఏంటంటే ఒక బైక్ కాకుండా ఇక్కడ యమహా ఉంది, అక్కడ కేటీఎం ఉంది. సో చాలా బైక్స్ ఉన్నాయన్నమాట. హోండా బైక్స్ ఉన్నాయి, రాయల్ ఎన్ఫీల్డ్స్ ఉన్నాయి, స్కూటీలు ఉన్నాయి.
సో వాటర్ సర్వీసింగ్ స్టార్ట్ అయింది. సో నాకు కొంచెం ఫాస్ట్గానే అయిపోయాడు. నేను 9:30కి వచ్చాను, ఇప్పుడు క్లోజ్ టు 11:30 అవుతుంది. దగ్గరుండి మనం అన్నీ చేయించుకున్నాం కాబట్టి మనకు కొంచెం ఫాస్ట్గానే అయింది అన్నట్టు. లాస్ట్ టచ్ అనమాట, పాలిషింగ్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ అలా మనం 9:30కి స్టార్ట్ అయితే క్లోజ్ టు 12:30 అయిందనమాట. 3 అవర్స్లో సర్వీస్ అయిపోయింది, వాటర్ సర్వీస్ అయిపోయింది. మనోడి పేరు అల్తాఫ్ భాయ్ అనమాట. ఈ గో బైక్లో ఆల్మోస్ట్ లైక్ ఈయన ఎక్స్పీరియన్స్ 11 ఇయర్స్ ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్కే చేస్తాడంట ఆయన. చాలా బాగా పేషెంట్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్పాడు నాకు. థ్యాంక్స్ అల్తాఫ్ భాయ్. థ్యాంక్ యూ సార్. ఒకసారి మనకు చూపిస్తావా అది బైక్ స్టార్ట్ చేసి ఎట్లా ఉంది ఏంటంటే ఒకసారి మనకి మన వ్యూవర్స్ కోసం ఒకసారి చూపిస్తే. ప్రైస్ సో ప్రైస్ వచ్చి మనకు ఆల్మోస్ట్ 2500 పడింది. సో ఈ 2500 నేను చూపించిన సర్వీస్కి ఇది మీకు వర్త్ అనిపించింది, ఈ ప్రైస్ వర్త్ అనిపించింది అంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గో బైక్ ప్రగతి నగర్, హైదరాబాద్.